హే గాయ్స్, టుడే లాస్ట్ డే ఇన్ పాండిచ్చేరి. సో ఈరోజు అయితే మన పాండిచ్చేరి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. పాండిచ్చేరిలో ది మోస్ట్ టాప్ ప్లేసెస్ అయితే షూట్ చేసి రికార్డ్ చేసి అయితే మన ఛానల్లో పోస్ట్ చేసేసి ఉన్నాయన్నమాట. సో వెళ్ళి మీరైతే ఇప్పుడు కొత్తగా వచ్చి మన ఛానల్ అయితే చూస్తున్నట్టయితే, ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ అయితే వెళ్ళి చూడండి. సో పాండిచ్చేరి ట్రిప్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందనేది మీరైతే చూడగలరనమాట. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అనమాట. సో వ్లాగ్ 1 అలాగే వ్లాగ్ 2 కూడా ఉంది. సో వ్లాగ్ 2, సో అలాగే వ్లాగ్ 3 కూడా ఉంది. సో వ్లాగ్ 3 అనమాట. సో 3 ఉన్నాయి. 3 కంటెంట్లు ఖచ్చితంగా అయితే చూసి అప్పుడు మన ఛానల్ అయితే మళ్ళీ విజిట్ చేయండి. సో ఫైనల్ డే ఇన్ పాండిచ్చేరి మనమైతే 15 ఇయర్స్ ఓల్డ్ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. 50 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారంట పాండిచ్చేరిలో రెస్టారెంట్. సో చూద్దాం, మనమైతే గూగుల్ నమ్మాం. గూగుల్ తల్లి అయితే తీసుకొచ్చిందనమాట. సరే చూద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్ ఏంటి అనేది. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ నుంచి. కాకపోతే అప్పట్లో ఉన్న రెస్టారెంట్ కన్నా ఇప్పుడు కొంచెం ఏమంటారు అప్డేట్ చేశారంట, అప్గ్రేడ్ అనమాట. సో బాగుంది ఇది కూడా. కానీ చెప్తున్నాడు ఆయన మాకైతే వచ్చి 15 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాము, హోటల్ చాలా పాత హోటల్ అని. సరే ఓకే, ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ ఎవరు ఆర్డర్ చేస్తారంటే ఎప్పుడైనా మా చిన్న బొమ్మరిదిగాడు అనమాట. సో వాడు ఫుడ్ ఆర్డర్ చేస్తాడు బయటకు వచ్చినప్పుడు. వాడు ఏం ఆర్డర్ చేస్తాడో, మేము ఎప్పుడు బయటకు వచ్చినా ఏం తింటాము అనేది మీకు కొంచెం అర్థమైపోయి ఉంటుంది. సో వాడు ఎప్పుడైనా అదే ఆర్డర్ చేస్తాడనమాట. వచ్చేసి చూడండి ఇప్పుడు ఫైనల్గా బిర్యానీ. సో మా వాడు బిర్యానీ తప్ప ఇంకేం తినడనమాట బయటకు వస్తే. సో బిర్యానీ బిర్యానీ బిర్యానీ, ఇంకా అదే మాకు బయటకు వచ్చినామంటే. లేదంటే ఇంక వాడికి సపరేట్గా చెప్పాలి. ఎందుకు డబ్బులు ఒక్క అని మేమైతే అందరం కలిపే తీసుకుంటాం. పర్లేదు, వాడు చెప్పినట్టుగానే టేస్ట్ అయితే బాగుంది. హోటల్లో మంచిగా ఉంది టేస్ట్. వీడు ఎప్పుడు చూసినా బిర్యానీ తప్ప ఇంకేం తినడబ్బా. ఏం బిర్యానీ పిచ్చి అయితే నాకైతే అర్థం కాదు. ఇంకా మనం కూడా అదే అలవాటు చేసుకున్నాం. వీడి కోసం దీన్ని నా పొట్ట పెంచుకుంటున్నాను నేను, ఈ బిర్యానీలు తిని. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే మన దమ్ బిర్యానీస్, మన నెల్లూరు బిర్యానీ, మన హైదరాబాద్ బిర్యానీ అలా కాకుండా చాలా స్మూత్గా ఉందన్నమాట. సో వెజిటేబుల్ రైస్ లాగే ఉంది కానీ బిర్యానీ అనమాట. సో అలా ఉందన్నమాట. ఫైనల్గా అయితే మనం ఈరోజు నైట్ అయితే ట్రైన్ ఎక్కేపోతున్నాం. సో పాండిచ్చేరి ఇన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసానమాట. టైం అయితే ఇప్పుడు మేము 3కి లేచాము. సో ప్రజెంట్ టైం వచ్చి 4:55 అనమాట. మా ట్రైన్ అయితే 5:30కి. సో ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులు పోస్ట్ చేసిన వీడియోస్కి అయితే మన ఛానల్లో ఎంత గ్రోత్ వచ్చిందనేది అయితే చూసుకుందాము. సో ఫైనల్గా ఈ చర్చ్ వచ్చి అక్కడ ఫేమస్ చర్చ్. ఇది ఎక్కడో ఉందనుకున్నా, రైల్వే స్టేషన్ పక్కనే ఉందన్నమాట. సో మేమైతే గమనించలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా అది కూడా కవర్ అయిపోయింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకి డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి కదా. సో అవి మనకి ఎలా ఉన్నాయి అనేది, అక్కడ ఎలా ఉన్నాయి అనేది అదొక డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ మా ట్రైన్ అయితే 5:30కి స్టార్ట్ అయిందబ్బా. సో మధ్యలో అయితే ఒక ఊరు వచ్చింది, తిండివరం అంట. ఈ ఊర్లో ఎక్కువ తిండిపోతోళ్ళు ఉంటారేమో మేబీ. వచ్చేసినాయి గ్లాస్ కడిగేసావు. సోడాలు ఇదిగో రెడీ పెట్టగడా. కూలింగేనా? కూలింగ్ బీర్లను వచ్చినాయా? ఏంటి ఏంటి పోయినా టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ మాట్లాడండి. సో ఆ ఊరు వాళ్ళకి ఎలాగో తెలుగు రాదు కాబట్టి మనం బతికిపోతాం ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు, లేకపోతే మనల్ని వాంచి కొడతారనమాట. సో తమిళ్ నేమ్స్ కాబట్టి చాలా తేడాగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కానీ బాగున్నాయి, నోరికైతే తిరుగుతున్నాయి పలకడానికి, ఎందుకంటే ఇంగ్లీష్లో రాస్తుంది కాబట్టి. సో మన ట్రైన్ జర్నీ అయితే చాలా సక్సెస్ఫుల్గా, నీట్గా, సూపర్గా జాగిపోయిందనమాట. ముందుకి చెన్నై వస్తున్నాం మేము ఇప్పుడు. సో చెన్నై నుంచి మళ్ళీ ఇంటికి అనమాట. సో మన ఛానల్ అయితే కొత్తగా విజిట్ చేసినట్టయితే అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పదే అదే అడుగుతాను నేను, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ముందు అయితే చాలా మంచి వీడియోలు, మంచి కంటెంట్స్, మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళబోతాను. కానీ మీ సపోర్ట్ వల్లే. సో మీరు సపోర్ట్ ఇస్తేనే నేనైతే ముందుకు సాగిపోగలను అనమాట. సో ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.